హిందువులలో అగ్రకులాలకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే అగ్రకులం అనను నేనే మామూలుగా రూల్ ప్రకారం అయితే అగ్రకులం కాదు అది. కానీ బయట వాడుకలో అది ఉంది. ఓసీ అంటే అదర్ క్యాస్ట్. అదర్ క్యాస్ట్ అంటే ఏంటి? ఎస్సీ ఎస్టీ బీసీ కాని వాళ్ళు అందరూ కూడా ఓసీ, అంతేగాని అగ్రకులం కాదు. కాబట్టి ఆ మొక్క చెప్తున్నారు కాబట్టి అది నడుస్తుంది. అయితే ఈ కులం వాళ్ళు వేరే కులాలు రిజర్వేషన్ ఉన్నటువంటి కులాల వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుని వాళ్ళకి మధ్యన ఏదైనా పొరపొచ్చాలు వచ్చి కుటుంబ సభ్యులు పట్టుకెళ్ళి అక్కడ ఏదైనా చేస్తే కనుక అది కాస్త పరువు హత్య అంటూ చాలా పెద్ద రచ్చ నడుస్తుంది. కుల సంఘాలు వస్తాయి, వర్గ సంఘాలు వస్తాయి, వర్ణ సంఘాలు వస్తాయి, చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది. తప్పు కూడా లేదు. అదే లేకపోతే కనుక అసలు ఈ దేశంలో ఇంకా అంటరాంతనం ఉండేదేమో. అంటరాంతనం పోవడానికి కారణం ఏంటంటే దళిత బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతులు కావడం, అదే సందర్భంలో ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాలు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఇవన్నీ కలిస్తే ఇంతవరకు ఇప్పటికీ ఇంకా వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాల్సిన అవసరం అయితే ఉంది. పల్లె ప్రాంతాల్లో మనకు అది స్పష్టంగా కనబడుతుంది. పట్టణ ప్రాంతాల్లో కొందరు మనస్తత్వం కారణంగా కూడా కనబడుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదే మతపరమైనటువంటి వివాహాలకు సంబంధించినటువంటి ఇష్యూలు అయితే ఇట్లా హైలైట్ చేయు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. యాస్మిన్ అనే అమ్మాయి, సాయి అనే అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకుని చక్కగా వీళ్ళు కాపురం చేసుకున్నారు. యాస్మిన్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి యాస్మిన్ దగ్గరకు వచ్చి మీ నాన్నగారికి ఒంట్లో బాలే చూద్దుగాని రమ్మని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళిన అమ్మాయి వెనక్కి రాల. అమ్మాయి చనిపోయిందని చెప్పి అబ్బాయికి సమాచారం ఇచ్చాడు. నా భార్యని చంపేశారు కుటుంబ సభ్యులు, ఇది పరువు హత్య అని చెప్తున్నాడు అబ్బాయి. కాకపోతే ఇక్కడ పోలీసులు ఎంతవరకు లిటరల్గా బాధ్యతగా వ్యవహరిస్తారు, అదే సందర్భంలో సమాజం ఎంతవరకు అతని వెంట ఉంటుంది ఇప్పుడు కనబడుతుంది.